యాస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా. ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ వేద్దాం వచ్చేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో 85వ రోజు నామినేషన్స్ వేడివేడిగా జరిగాయి. నామినేషన్స్ విషయంలో కంటెస్టెంట్స్ మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ఇక ఈ వారం నామినేషన్లో 7 మంది హౌస్ మెంట్స్ ఉన్నారు. కేవలం అమర్ ఒక్కడే ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగానే ఈ వారం ఓటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ చూస్తే టాప్లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. 2వ స్థానంలో శివాజీ నిలిచాడు. 3వ స్థానంలో యావర్ ఉన్నాడు. అమర్ 4వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో శోభా శెట్టి ఉండగా ప్రియాంక 6వ స్థానంలో నిలిచింది. 7వ స్థానంలో అర్జున్ అంబటి ఉన్నాడు. లాస్ట్ వీక్ అర్జున్ కోసం అమర్తో సహా సీరియల్ బ్యాచ్ అందరితో ఒక చిన్నపాటి యుద్ధమే చేశాడు శివాజీ. అలాంటి శివన్నను అర్జున్ ఈ వారం నామినేట్ చేయడం సంచలనంగా మారింది. దీంతో శివాజీకి వెన్నుపోటు పొడిచిన అర్జున్ కట్టప్ప వేషాలు చూసి ఆడియన్స్ చాలా హర్ట్ అయ్యారు. మంచి బాడీ పర్సనాలిటీతో బిగ్ బాస్ బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు అర్జున్. కానీ చూడటానికే బాహుబలి, కానీ అర్జున్ లోపల మాత్రం ఒక కట్టప్ప, ఒక బల్లాల దేవ ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి. అనవసరంగా శివాజీని నామినేట్ చేసి తన గేమ్ని తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడని అర్జున్ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. గత వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని అశ్విని ఎంత పెద్ద తప్పు చేసిందో చూశారు కదా. అలాగే కెప్టెన్సీ కోసం తనకు మద్దతుగా నిలబడ్డ శివాజీని అర్జున్ టార్గెట్ చేయడంతో అతని ఓటింగ్ పై చాలా ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఒక్కోసారి చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్దవై మెడకు చుట్టుకుంటాయి. ఇప్పుడు అర్జున్ పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే నామినేషన్లో ఉన్న అందరికంటే అర్జున్కే తక్కువ ఓట్లు పడ్డాయి. ఓటింగ్ ఇలాగే కొనసాగితే ఈ వారం అర్జున్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. మరి ఈ వారం నామినేషన్లో ఉన్న 7గురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.